అనగనగా అది మచిలీపట్నమనే ఒక నగరం. ఆ నగరంలో వడ్డీ వ్యాపారి మాధవరావుది చిల్లర కొట్టు దుకాణం. ఊరంతా అక్కడే సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. డబ్బు, ఆస్తి, బంగారం అన్నీ కలిసొచ్చినా మాధవరావుకి డబ్బుపై ఆశ మాత్రం చావలేదు. దుకాణం లోపల కొనుగోలుదార్లతో రద్దీగా ఉంటుంది. ఉద్యోగులు చెమటలు కారుస్తూ పనిచేస్తూ ఉంటారు. మాధవరావు బంగారు నాణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునుంటాడు. అయ్యా, ఈరోజు వడ్డీ వసూలు చేసిన డబ్బులు ఇదిగోండి అని అతను డబ్బు మాధవరావు ముందు పెడతాడు. ఆ డబ్బు లెక్కించిన మాధవరావు అసహనం చూపిస్తూ, ఇదేటిదే, ఎంత తక్కువ ఉంది, ఇది చాలదో, ఇంకా పెరగాల, వచ్చే వారంలో రెట్టింపు వసూలు కావాలా? మాధవరావుకి ఎంత లాభం వచ్చినా తృప్తి చెందడు. అతను అంతకు మించి రావాలని ఆశిస్తాడు. అయ్యా, జనాలు అప్పు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారండి. కొందరు కూలీ కూడా లేక బ్రతుకుతున్నారు. తమరు కొంచెం సడలింపిస్తే అని అనగానే మాధవరావు తీవ్రమైన అసహనంతో, అది నీ పని కాదో. వాళ్ళు అప్పు తీసుకున్నారా? తీసుకున్నప్పుడు సంతోషంగా తీసుకున్నారు. ఇప్పుడు కట్టబడి తిరిగివ్వాలా? నా దగ్గర సడలింపులుండవు. వాళ్ళ గురించి ఆలోచిస్తే అది మరి నాకు నట్టం కదా అని అనడంతో ఆ ఉద్యోగి తల వంచుకుని వెనక్కి తగ్గుతాడు. అతనిలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలో ఒక వృద్ధ మహిళ నెమ్మదిగా కర్ర ఆధారంగా దుకాణంలోకి వస్తుంది. ఆమె దగ్గర చిన్న నాణాల సంచి మాత్రమే ఉంటుంది. బాబూ, కొంచెం బియ్యం కావాలి. నా దగ్గర ఇంతే డబ్బుంది. నా మనవలు ఆకలితో అలమటిస్తున్నారు. దయచేసి కొంచెం తక్కువ ధరకి ఇవ్వు. అందరికీ ఇచ్చే ధరే నీకు వర్తిస్తుంది. నా దుకాణంలో రాయితీలు గట్రా ఉండవు. డబ్బు లేకపోతే ఇంకెక్కడైనా చూసుకో. నాకు కూడా లాభం కావాలి కదా అని చాలా కటువుగా అంటాడు. ఆమె కన్నీళ్లు మాధవరావు హృదయాన్ని కదిలించలేదు. ఎందుకంటే దురాశ అతని హృదయాన్ని రాతిలా మార్చేసింది. దాంతో ఆ వృద్ధురాలు నిస్సహాయంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ఉద్యోగి ఆమె బాధ చూసి ఆగలేక మాధవరావుతో ఇలా అంటాడు. అయ్యా, పాపం ఆమె దగ్గర డబ్బు లేదంట కదా, కొంచెం జాలి చూపించండి అయ్యా అని అనగానే మాధవరావు కోపంతో ఊగిపోతూ, నువ్వెవరయ్యా నాకు చెప్పడంగి? ఇది వ్యాపారం, దయతో వ్యాపారం నడవదో. ఇంకోసారి ఇట్టాటి మాట మాట్లాడితే నీ జీతం కోసేస్తానేమనుకున్నావో అని అనగానే ఆ ఉద్యోగి నిశ్శబ్దంగా తల వంచుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం దుకాణం మూసివేసి మాధవరావు తన బంగారు నాణాల సంచిని తీసుకుని బయలుదేరుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈరోజు ఆదాయం బాగానే వచ్చిందబ్బా, కానీ ఇది సరిపోదు. నాకు ఇంకా సంపాదించాలా, ఇంకా ఎక్కువ బంగారం కూడబెట్టాలా. నా పేరు ఈ నగరం, పట్టణం దాటి దేశమంతా వినిపించాలా. అలా ధనం కోసం రాత్రింబవళ్లు పరుగులు పెడుతున్న మాధవరావుకి ఇంట్లో అతని కోసం ఎదురుచూస్తున్న అతని భార్యా పిల్లల బాధ తెలీదు. అప్పుడే ఇంటికి చేరుకున్న భర్తను చూసి లలిత ఇలా అడుగుతుంది. ఏంటండి ఇంత ఆలస్యమైంది? నేను పిల్లలు చాలాసేపట్నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాం. అవునవును, ఈరోజు ఆలస్యమైంది. కాని ఈరోజు ఎంత లాభం వచ్చిందో తెలుసా? ఇంత డబ్బు, ఎంత బంగారం, ఇవి మన భవిష్యత్తును మార్చేస్తాయి. మరి మన భవిష్యత్తు ఈ డబ్బుతోనే మారుతుందా? అయినా మా గురించి మీరు ఆలోచించరా? మన రాము మీతో మాట్లాడాలని ఎదురుచూసి చూసి పాపం ఇప్పుడే పడుకున్నాడు. అయితే పూర్తిగా లోభంతో నిండిపోయిన మాధవరావు కళ్లకు పిల్లవాడి అమాయకపు ఆనందం, భార్య కళ్లల్లోని ఆతృత అర్థం కాదు. దాంతో లలిత భర్తను నిలదీస్తూ, ఈ మీ సంపాదన చివరికి మనకే శాపంగా మారేలా ఉంది. పిల్లాడి బాల్యం వృధా అవుతోంది. ఇంట్లో ఆనందం లేకుండా ఈ డబ్బుతో మనం ఏం చేస్తాం చెప్పండి? ఇగో లలిత, నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. ఈ రోజు నేను సంపాదిస్తే రేపు మన బతుకు భద్రంగా ఉంటది. మనం ఈ ఊళ్ళోని కాదు, దేశమంతా పేరు తెచ్చుకోవాలి. దానికి కోతంత త్యాగం కూడా అవసరమే. త్యాగమా? ధన సంపాదన కోసం కుటుంబ బంధాలను త్యజించడం త్యాగం కాదండి, అది మూర్ఖత్వం. లలిత కళ్లల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. కాని మాధవరావు ఇవేమీ పట్టించుకోకుండా మళ్లీ ఖాతాల పుస్తకం తెరిచి లాభం లెక్కలేసుకుంటూ ఉంటాడు. అయితే ధనం పెరిగిన కొద్దీ మాధవరావులో లోభం మరింత పెరుగుతూ వస్తోంది. లాభం కోసం మోసం చేయడమే అతని పనిగా మారింది. ఇది చూసి దుకాణంలో ఒక వ్యక్తి ఉద్యోగులతో గొడవ పడతాడు. ఓయ్, ఇది తక్కువ కొలత. 1 కిలో అంటే 1 కిలో కావాలి. ఇది చూసావా, కిలో కంటే చాలా తక్కువ ఉంది. అయ్యా, ఇది మా యజమాని ఆదేశం, మేమేమీ చేయలేమయ్యా. ఏడు గొడవ ఇక్కడ మేము ఏదిస్తే తీసుకెళ్లాలా, అంతేకాని గొడవ చేయకూడదు. సరుకు కావాలంటే కొను, లేకుంటే బయటికెళ్ళు.
నా దగ్గర కొనేందుకు ఇంకా 100 మంది దాకా ఉన్నారు అక్కడ. ఇది పచ్చి మోసం. నీ లాభం కోసం మమ్మల్ని దోచుకోవడమేనా? ఏదో ఒకరోజు దీనికి తగిన ఫలితం నువ్వు అనుభవిస్తావు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి నిరాశగా వెళ్ళిపోతాడు. ఇతరుల కన్నీళ్లు మాధవరావు దృష్టిలో లాభానికి మాత్రమే మిగులుతాయి. అది చూసి విసిగిపోయిన ఉద్యోగులు ఓ రోజు తమలో తాము ఇలా మాట్లాడుకుంటారు. రోజుకో మోసం, రోజుకో దురాశ, రోజుకో మోసం, రోజుకో దురాశ. ఇలా ఎంతకాలం ఇక్కడ మనం పని చేయాలో ఏమిటో. ఏం చేద్దాం? మనకి ఈ పని కావాలి. మన యజమాని మాటకి విరుద్ధంగా ఏం చేయగలం చెప్పు? జీతం రాకపోతే మన కుటుంబాల ఆకలితో చస్తాయి మరి. కానీ ఇలా ఎంతకాలం మోసం చేస్తాం నాగులు? ఆ దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒకరోజు తప్పకుండా దానికి తగిన శిక్ష పడుతుంది. అయితే ఈ మాటలు విన్న మాధవరావు కోపంగా వాళ్ళ దగ్గరకొస్తాడు. ఏమంటున్నావు నువ్వు? దేవుడా? శిక్ష? ఇవన్నీ బలహీనల మాటలు. బలమైనవాడే బతుకుతాడు, లాభం చూసేవాడే గెలుస్తాడు జీవితంలో. ఇంకోసారి ఇట్టాటివి మాట్లాడితే మీ జీతాలు కత్తిరిస్తాను అని వాళ్ళని బెదిరిస్తాడు మాధవరావు. దాంతో ఉద్యోగులు తలవంచి మౌనంగా నిలబడిపోతారు. ఆ రోజు రాత్రి దుకాణం మూసే సమయం వస్తుంది. మాధవరావు మాత్రం కూర్చుని లాభనష్టాలు లెక్కలు గణిస్తూ ఉంటాడు. అయితే మాధవరావు ఆ సంపాదనతో సంతృప్తి చెందడు. మరింత కావాలని అనుకుంటాడు. ఆ సమయంలో అతని జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. అతని పేరే సుబ్బారావు. మాధవరావు గారు, మీ పేరు ఊరంతా మారుమ్రోగిపోతోంది. వ్యాపారం బాగా సాగుతోందట కదా? ఇగో సుబ్బారావు గారు, మా దుకాణం నమ్మకానికి ప్రతీక. కొనుగోలుదారులందరూ నా దగ్గరికి వస్తారు. నా పాటికి నేను లాభం చూసుకుంటాను. అదే నిజమైన వ్యాపార లక్షణం. కానీ మీరు ఇక్కడతో ఆగిపోకూడదు. మీకు ఇంకా పెద్ద అవకాశాలున్నాయి. మీరు లాభం అనేది ఇప్పటి వరకు చిన్న నీటి గుంటలోనే చూశారు. ఇప్పుడు నేను చూపించేది సముద్రం లాంటిది. సుబ్బారావు మాటలు విన్న మాధవరావు కళ్లల్లో కొత్త కాంతి మెరుస్తుంది. సముద్రం అంటారా? అంటే ఏటా వ్యాపారం? బంగారం వ్యాపారం అండి. ఇక్కడ చిన్న లాభాలు కాదు, ఒక్క రోజులో నెల రోజుల లాభం వస్తుంది. కొంచెం ధైర్యం చేస్తే మీరు ఊహించని ధనం మీ జేబులోకి వస్తుంది. బంగారమా? నేనింతవరకు కూరగాయలు, బియ్యం, ధాన్యం మాత్రమే చూశాను. కానీ బంగారం అంటే అది నా వల్ల అవుతుందంటారా? సరిగ్గా చెప్పారు. కూరగాయలు, ధాన్యం అన్నీ చిన్నవాళ్ల వ్యాపారాలు. కానీ బంగారము అది మహారాజుల వ్యాపారం. మీరు సిద్ధమంటే చెప్పండి. మాధవరావు మనసులో సంఘర్షణ. ఒకవైపు ఇప్పటివరకు చేసిన మోసాలు గుర్తుకొస్తాయి. మరోవైపు అపార ధనం కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇగో సుబ్బారావు గారు, మరి నేను సిద్ధం. మీ వ్యాపారం ఏంటో చూపించండి. నాకు ఎంత పెట్టుబడి పెట్టాలో చెప్పండి మరి. అదేనండి నేను మీ నుండి కోరుకునే సమాధానం. మీరు చూడండి మాధవరావు గారు, మనం కలిసి బంగారం వ్యాపారం మొదలు పెడదాం. అలా వాళ్ళిద్దరూ చేతులు కలుపుకుంటారు. లోపం చేతులు కలిసినప్పుడు అది మనిషిని కాపాడదు, కొలతొస్తుంది. కాని ఆ నిజం మాధవరావుకింకా తెలియలేదు. ఇక మరుసటి రోజు ఉదయం చాలా ఉత్సాహంగా బయలుదేరిన మాధవరావు సుబ్బారావు దుకాణం వద్దకు వెళ్లి కలుస్తాడు. సుబ్బారావు ఒక మూలలో బంగారం చిన్న ముద్దలు చూపిస్తూ వినియోగదారులతో మెలకువగా మాట్లాడుతూ ఉంటాడు. ఆహా, ఏమి నా దయ! రండి మాధవరావు గారు, రండి. మొదటి పెట్టుబడి తీసుకొచ్చారా మరి? అనగానే మాధవరావు బంగారు సంచిని చూపిస్తూ, ఇదిగోండి సుబ్బారావు గారు, ఇంతకాలం నేను సంపాదించిందంతా తీసుకొచ్చాను. లాభం రెట్టింపు కావాలని ఆశిస్తున్నాను. మరి అదే జరుగుతుంది. మీరు పెట్టింది రెండింతలు కాకపోతే ఈ సుబ్బారావు పేరు మార్చుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కొత్తగా బంగారం వ్యాపారం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మాధవరావు ఇంటికి తిరిగొస్తాడు. చేతుల్లో బంగారం, వెండి కాంతుల్లా మెరుస్తూ ఉంటాయి. అది చూసి భార్య లలిత ఇలా అడుగుతుంది, ఇంత డబ్బా ఇదంతా ఎలా సంపాదించారు? చూసావా మరి, ఇదే నిజమైన వ్యాపారం. రోజుకో లాభం, రోజుకో ధనం. ఇక మనం మహారాజుల్లో జీవిస్తాం. కాని ఇది నిలకడగా ఉంటుందా? నాకు భయం వేస్తోంది. ఒక్కసారిగా కూలిపోతే? నువ్వు నా వ్యాపారాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేవు. ధైర్యం ఉన్నవాళ్ళకే ఈ బంగారం వ్యాపారం. ఇది ప్రారంభం మాత్రమే. నువ్వు ఇంకా చాలా సంపద చూస్తావు నా దగ్గర నుంచి అని భార్య వద్ద గర్వంగా చెప్తాడు మాధవరావు.
అతని చేతిలో బంగారం మెరుస్తూ ఉంటుంది. కాని ఆ బంగారం వెనుక దాగి ఉన్న ద్రోహం అతనికి కనిపించదు. ధనానికి దాసుడైన అతనికి ధర్మం, శాంతి కనపడలేదు. ఇప్పుడు మాధవరావు కళ్ల ముందు ఉన్నది ఒక్కటే, సంపద, మరింత సంపద. అతని బంగారం వ్యాపారం బాగా నడుస్తోందని విని చాలా మంది తమ డబ్బు పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మొదట్లో చిన్న లాభం చూపించి నమ్మకం పొందుతాడు మాధవరావు. కాని లోపల అతని మనసులో లోపం పెరుగుతూ ఉంటుంది. మరింత ధనం రావాలని, మరింత పేరు రావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయ్యా మాధవరావు గారు, మీ దగ్గర పెట్టిన డబ్బు రెండింతలయిందని విన్నాం. మేము కూడా మా పొదుపు మీ దగ్గర పెట్టదలుచుకున్నాం. చాలా మంచిది, ధైర్యంగా మీరు పెట్టొచ్చు. నేను పెట్టుబడి పెట్టిన ప్రతి ఓడికి లాభం చూపిస్తాను. నేనున్నంత వరకు మీ డబ్బు సురక్షితంగా ఉండదు. కానీ ఇంత లాభం ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదో కొంచెం అనుమానంగా ఉంది. అదే మరి నా తెలివితేటలో. మీరింకేం ఆలోచించకండి, మీరు పెట్టిన డబ్బు తప్పకుండా పెరుగుతుంది. నన్ను నమ్మండి. అలా అందర్నీ ఒప్పించి అతని వ్యాపారంలో అందరి చేత పెట్టుబడులు పెట్టించేవాడు మాధవరావు. నమ్మకం అన్నది అతని వ్యాపారానికి పెట్టుబడిగా మారింది. అలా కొంతకాలం గడుస్తుంది. అతని వ్యాపారంలో సుబ్బారావు చేసిన నమ్మక ద్రోహం వల్ల భారీ నష్టం వస్తుంది. రాత్రికి రాత్రి అతను బంగారం మొత్తం తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా ఆ ఊరు వదిలి వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు మాధవరావు దుకాణం బయట పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గుమిగూడి ఉంటారు. ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆగ్రహం, భయం. వారి కష్టార్జితం డబ్బు తిరిగి రావాలని ఒత్తిడి పెరుగుతుంది. ఇగో మాధవరావు గారు, మా డబ్బు మాకు తిరిగి ఇవ్వాలి. మీరు 3 నెలలైపోయాయి, ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు మీరు. అవును, నా కూతురి పెళ్లి కోసం డబ్బు మీ దగ్గర కూడా పెట్టాను. మీరు తిరిగి ఇవ్వకపోతే నా కుటుంబం వీధిన పడుతుంది. మీరే చెప్పారు కదా, నమ్మకం ఉంటే లాభం వస్తుందని. ఇప్పుడు లాభం పక్కన పెట్టండి, అసలు పెట్టిన పెట్టుబడి కూడా కనిపించడం లేదు అని అందరూ అతన్ని నిలదీస్తారు. దాంతో మాధవరావు భయంతో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయ్యా, మరి కొద్ది రోజులు ఆగండయ్యా. నేను కొత్త వ్యాపారం చేయాల్సింది. లాభం వచ్చిన వెంటనే మీ అందరి డబ్బు తిరిగిచ్చేస్తాను. అదే మాటలు ఎంతకాలం విన్నాం, కానీ ఎలాంటి లాభం కనిపించట్లేదు. నువ్వు మా అందరికీ ద్రోహం చేశావు. మాకు మా డబ్బు కావాలా, మాకు మా డబ్బు కావాలా అని అతని వద్ద పెట్టుబడి పెట్టిన వాళ్లంతా అతని చుట్టుముట్టి గొడవ చేస్తారు. మాధవరావు చేతులు వణుకుతూ ఉంటాయి, చెమట కారుతూ ఉంటుంది. జనాల కళ్లల్లో నమ్మకం లేకపోవడం అతనికి గుదిబండలాగా అనిపిస్తుంది. అయ్యా, ఇంతకాలం నన్ను నమ్మారు, ఇంకొంత సమయం నాకివ్వండయ్యా. మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టి తిరిగిస్తాను అని వాళ్ళని ప్రాధేయపడటంతో ఆ రోజుకు వారంతా వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు రాత్రి మాధవరావు దుకాణం మూతబడి ఉంటుంది. బయట వాన కురుస్తూ ఉంటుంది. లోపల మాధవరావు ఒంటరిగా కూర్చుంటాడు. బంగారం సంచులు ఖాళీగా ఉంటాయి. లెక్కల పుస్తకాలు చిందరవందరగా నేలమీద పడుంటాయి. ఒకప్పుడు సంపదతో నిండిన ఆ గది ఇప్పుడు పాడుపడిన గుహలా మారిపోయింది. మాధవరావు లోభం బంగారాన్నిచ్చింది, కాని గౌరవం, నమ్మకం, శాంతి అన్నిటినీ లాక్కుంది. మాధవరావు చేతిలో ఒక నాణెం పట్టుకుని వణుకుతూ ఉంటాడు. నేనెంతకాలం ఎంత సంపాదించానో లెక్కలేదు, కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ ఒక్క నాణెం కూడా ఈలువ లేకుండా పోయింది. ఇవన్నీ సంపాదించి చివరికి నేను ఒంటరిగా మిగిలిపోయానా అని బాధపడుతూ ఉంటాడు. అతని బాధను చూసి అతని భార్య లలిత నెమ్మదిగా అతని వద్దకు వచ్చి అతన్ని ఓదారుస్తూ, ఇంతకాలం ఈ సంపద కోసం మీరు చేయకూడని పనులెన్నో చేశారు. అత్యాశకు పోయి ఆ మోసకారి సుబ్బారావుని నమ్మారు. మీ అత్యాశ మన కుటుంబాన్నే కాక మొత్తం గ్రామాన్నే నాశనం చేసింది అని అంటుంది. దాంతో మాధవరావు కన్నీటితో ఇలా అంటాడు. అవును లలిత, నేను శానా తప్పు చేశాను. డబ్బు కోసం ద్రోహం చేశాను. కానీ నాలో అత్యాశ నా జీవితాన్ని కప్పేసిందని ఇప్పటివరకు నేను గుర్తించలేదు. అధిక రాబడి అనే ఆలోచనతో ఆ సుబ్బారావు చేతిలో మోసపోయాను. ఇక నుండి నేను మారతాను. ఏదోలా కష్టపడి న్యాయంగా వ్యాపారం చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేస్తాను అని మరుసటి రోజు ఉదయం ఆ గ్రామ దేవాలయం ముందు మాధవరావు నిలబడి ఉంటాడు. తల వంచి చేతులు జోడించి గ్రామస్తుల ముందు క్షమాపణ కోరుతాడు. అయ్యలారా, అక్కలారా, నేను శానా పాపం చేశాను. నా లోభం మిమ్మల్ని అందరినీ నష్టపరిచింది. మీరు క్షమిస్తే నేను మిగిలిన జీవితం నిజాయితీతో కష్టంతో గడుపుతాను. మాధవ, తప్పు చేసిన వాడిని శిక్షించవచ్చు, కానీ పశ్చాత్తాపం చెందిన వాడిని ఆదరిస్తే అది సమాజానికి మేలు. గ్రామస్తులు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకుంటారు. కొందరి కళ్లల్లో ఇంకా కోపం, మరికొందరి కళ్లల్లో కనికరం. దురాశ ఒక అగ్ని. మాధవరావు ఆ అగ్నిలో తగలబడ్డాడు. చివరి అవసరం వరకు సంపాదించాలి, కాని దురాశకు బానిసవుతే జీవితం పాడవుతుంది అని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి నిజాయితీగా జీవించడం మొదలుపెట్టాడు. దురాశతో కడుపు ఎప్పుడూ నిండదు. సంతృప్తే నిజమైన సంపద.